మెసేజ్ ఇప్పుడే 'లైలా' మూవీ చూసొచ్చిన. 'విశ్వక్సేన్' యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ షో అబ్బా! అండ్ మూవీ విషయానికొస్తే నాకెలా నచ్చిందా? అసలు స్టోరీ ఏంటా? అసలు బావుందా లేదా? అన్నీ చెప్తా. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెన్నో అప్డేట్స్ కోసం. ఫస్ట్ 'విశ్వక్సేన్' ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డాడో నాకు అనిపించింది. ఎందుకంటే ఒకటి లేడీ గెటప్, 'విశ్వక్సేన్' 2 కలిపి చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ నాకు మాత్రం మూవీ అబోవ్ యావరేజ్‌గా నచ్చింది. ఎందుకు అబోవ్ యావరేజ్‌గా నచ్చిందంటే లూప్ హోల్స్, ప్లస్, మైనస్ అన్నీ చెప్తా. స్టోరీ ఏమో షార్ట్ అండ్ స్వీట్‌లో చెప్తా. అసలు స్టోరీ ఏంటి అంటే 'విశ్వక్సేన్' ఒక బ్యూటీ పార్లర్ నడుపుతాడంట. లేడీ బ్యూటీ పార్లర్. తిను ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్ అనమాట. తినంత మంచి మేకప్ ఆర్టిస్ట్ ఓల్డ్ సిటీ దగ్గర మంచిగా తన వ్యాపారం తను చేసుకుంటే, ఆళ్ళ మదర్ తినకి ఈ బ్యూటీ పార్లర్ గిఫ్ట్‌గా ఇచ్చింది. చాలా మంచిగా చూసుకుంటాడు. కస్టమర్స్ వచ్చినోళ్ళు మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. మంచిగా హ్యాపీగా సాగుతున్న లైఫ్‌కి సడెన్‌గా ఒక కేస్ మీద ఇరుక్కుంటాడు. అది ఎమ్మెల్యేకి తగ్గట్టు ఎమ్మెల్యే తాలూకు కేస్ ఇరుక్కుంటాడు. ఇంకా అప్పటి నుంచి ఈళ్ళు మనుషులు తిన వెంట పడుతుంటే, ఆళ్ళ మనుషుల నుంచి తప్పించుకునేసరికి లేడీ గెటప్ అనేది స్టార్ట్ అయితది. ఇక్కడి నుంచి అస్సలైన స్టోరీ స్టార్ట్ అయితదనమాట. అండ్ దాని తర్వాత క్యారెక్టర్ విషయానికొస్తే మన 30 ఇయర్స్ పృథ్వీ అన్న, అభిమన్యు సింగ్ అన్న, బబ్లు అన్న ఏమన్నా నటించారో నిజంగా. ఆళ్ళ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్, ఆళ్ళ ముగ్గురు డైలాగ్ డెలివరీ, లైక్ ఆళ్ళ ముగ్గురు కామెడీ టైమింగ్ మాత్రం చాలా మంచిదే. అండ్ అభిమన్యు సింగ్ అయితే అసలు నిజంగా చెప్తున్నా ఆయన మాత్రం రుస్తుమ్ ఆయన క్యారెక్టర్ పేరు. చాలా మంచి లెంగ్తీ రోల్ ఇచ్చాడు. చాలా బాగా అలరించాడు. లైక్ ఏంటి అంటే చాలా చాలా కష్టపడ్డట్టు నాకు కనిపించింది. అండ్ దాని తర్వాత హీరోయిన్ విషయానికొస్తే, ఎందుకంటే మన 'విశ్వక్సేన్' ఆల్రెడీ లేడీ గెటప్ ఏసాడు. సో ఎందుకో హీరోయిన్ ప్రెజెన్స్ నాకెందుకో అంత అనిపియలేదు. హీరోయిన్ ఎందుకుందో లేదా అని అనిపిస్తది. హీరోయిన్ లేకపోతేనే బావుంటదేమో అని అనిపించింది. అండ్ మైనస్ విషయానికొస్తే నాకు అస్సలక మ్యూజిక్ అయితే నచ్చలే మామ. మ్యూజిక్ నాకు అంతగా నచ్చలేదు. ఒక్క సాంగ్ ఏదో 'ఇచ్చుకుందాం బేబీ' తప్పితే మిగతా సాంగ్స్ ఏమి నాకు పెద్దగా నచ్చలేదు. సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ దగ్గరికొచ్చేటప్పటికి మంచి హిలేరియస్‌గా మంచిగా అప్పటి వరకు మంచిగా నడిచింది. సెకండ్ హాఫ్ విషయానికొచ్చేస్తే ఇంకా అసలు మ్యూజిక్ విషయానికైతే అసలు బాలేదు. అండ్ దాని తర్వాత చిన్న చిన్న సీన్స్, లైక్ ఏంటంటే కామెడీ మాత్రం డెఫినెట్‌గా చెప్తున్నా క్రింజ్ అయితే చాలా ఉంది. ఎందుకంటే లేడీ గెటప్ చేసిన తర్వాత కొన్ని కొన్ని సాంగ్స్ మంచిగా పండినయి అని అనిపించినియి. ఇంకొంతమంది ఇంకా ఏంటి అంటే ఆ కామెడీ టైమింగ్ ఇంకా చాలా సేపు క్రింజ్, ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళడానికి కామెడీ పెట్టినట్టు ఏదో అని నాకు అనిపించింది. 'విశ్వక్సేన్' మాత్రం వన్ మ్యాన్ షో. యాక్టింగ్ 2, లేడీ గెటప్ 2 మాత్రం చాలా బాగా చేశాడు. లైక్ యాక్టింగ్ విషయానికి మాత్రం సూపర్. హిలేరియస్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ విషయానికొస్తే క్లైమాక్స్ మామూలుగానే ఉంది కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది హిలేరియస్‌గా. ఎందుకంటే ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటేనే కదా సెకండ్ హాఫ్‌లో మనం చూసేది ఏంటి అని. నేనేమనుకున్నా అంటే ఆఫ్టర్ 'మెకానిక్ రాకీ' తర్వాత 'విశ్వక్సేన్' ఏంటా? అసలెలా తీస్తాడా అనుకోని నాకనిపించింది. సో, 'మెకానిక్ రాక్' అంటే ఇది యావరేజ్ అనే అనిపించింది. పెద్ద సూపర్ అని నాకు అనిపించలేదు. అబోవ్ యావరేజ్. వన్ టైమ్ వాచబుల్ మాత్రం డెఫినెట్‌లీ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రము, ఎందుకంటే కామెడీ విషయంలో ఫ్యామిలీ ఆడియన్స్ బా నచ్చిద్ది. సో, ఇట్లా ఫ్యామిలీ ఆడియన్స్ ఎళ్తే మాత్రం చాలా నచ్చుతది. ఇంకా కామెడీ ప్రేక్షకులకి కామెడీ మూవీస్ చాలా బాగుందన్నయి ఇట్లాంటివి చూసుకోవచ్చు. కొంచెం క్రింజ్ ఉన్నా గానీ వన్ టైమ్ వాచబుల్ చూసుకోవచ్చు. మంచిగా తెలుగు ఆడియన్స్ బాగా అలరిస్తారని అనిపిస్తుంది. నేనిచ్చే రివ్యూ ఏంటి అంటే 2.75. ఎందుకంటే నాకు కొంచెం కామెడీ కొంచెం క్రింజ్ అనిపించింది. మ్యూజిక్ కూడా అంత అనిపియలేదు. సెకండ్ హాఫ్ కూడా అంతగా అనిపియలేదు. సో, కానీ యాక్టింగ్ విషయంలో అందరు యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారని అనిపించింది. ఆ లేడీ గెటప్ మాత్రం వామ్మో! అక్కడ కనిపించింది ఆ కామెడీ లైక్ క్రింజ్ అన్న లైక్ అసలు ఎంత కష్టపడ్డారో కనిపించింది. 2 గెటప్స్ మేనేజ్ చేయడం ఎంత కష్టపడ్డారో నాకు కనిపించింది. ఇదనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లవ్ యూ ఆల్.